తిరుపతి క్షేత్రంలో అందరూ కూడా దర్శించి తీరవలసినటువంటి అద్భుతమైన క్షేత్రాలలో ఒకటి శ్రీనివాస మంగాపురం. స్వామివారు ద్వాపర యుగంలో యశోదాదేవికి వరం ఇచ్చారు. ఎందుకనంటే ఎన్నో కళ్యాణాలు అయ్యాయి, కానీ ఒక్క కళ్యాణం కూడా నేను చూడలేదు, కృష్ణ నా కోరిక తీర్చవా అని అడిగింది యశోద. ఆయన అన్నారు, అమ్మా నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను, కలియుగంలో నువ్వు మళ్ళీ వకుళమాతగా వస్తావు, అప్పుడు పద్మావతి పరిణయం జరుగుతుంది అని ఆయన వరం ఇచ్చారు. దాని ప్రకారం పద్మావతి పరిణయం జరిగింది. జరిగిన తరువాత 6 నెలల పాటు ఆ కళ్యాణ దీక్షతో ఆయన ఇక్కడే ఉండిపోయారు, కొండ మీదకి వెళ్ళలేదు. అక్కడే కళ్యాణ వెంకటేశ్వరుడుగా స్వామి అంటే నూతన వధూ స్వరూపాన్ని పొందినటువంటి పద్మావతీదేవితో కలిసి ఉన్నటువంటి ప్రదేశం శ్రీనివాస మంగాపురం.